ఆ! రైట్ బూరా నరసింహగౌడ్ గారు అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సామ్రాజ్యవాద విస్తరణకాంక్ష తగ్గిన వాణిజ్య విస్తరణకాంక్ష తర్వాత ఎందుకంటే హిరోషిమా నాగసామి మనం చదువుతుంటాం అణుబాంబు దాని నష్టాలు దాని తర్వాత యుద్ధాల రూపాలు మారినాయి అనేటువంటిది అది విస్తరణకాంక్ష నుంచి వాణిజ్య విస్తరణకాంక్ష పెరిగి తర్వాత వివిధ రూపాలు ఇందాక చెప్పినట్టున్నాం. ఇరాక్ యుద్ధంలో చూస్తే కనుక రసాయనిక కెమికల్ వార్ లాంటివి కూడా వచ్చినాయి. ఇందాక చెప్పినట్టుగా అనేక రూపాలు మారుతున్నాయి. కానీ దేశాలు యుద్ధాలను నివారించగలిగినాయి. చాలా ఐక్యరాజ్య సమితి కానీ భద్రతా మండలి కానీ ఇతర ఎవరికి వాళ్ళు కూడా స్వయం నియంత్రణతో యుద్ధాల వల్ల ప్రయోజనం లేదనేది తేల్చుకునే ఆ మేరకు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత కొంత పరిణామాలు మనం చూస్తున్నాం. కామన్వెల్త్ కానీ అలీని విధానాలు కానీ ఇవన్నీ వచ్చినాయి. చాలా చాలా విధానాలు వచ్చినాయి ఆయా దేశాలు. సరే తర్వాత అమెరికా రష్యా వాళ్ళిద్దరి ఆధిపత్య మధ్య కొన్ని నలిగిపోయినటువంటి దేశాలు కూడా ఉన్నాయి. కానీ ఈ క్రమంలో ఉగ్రవాదులు అనేటువంటిది ముందుకొచ్చి ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న కొన్ని దేశాలు మనం చూసాం. ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగిందో చూసాం. ఆ రకంగా తాలిబాన్లు ఏ రకంగా చేశారో చివరికి అమెరికా డబ్ల్యూ టవర్లను ఎట్టగొట్టారో అనేది చూసాం. కానీ ఇవి ఎవరికి ప్రయోజనం కాదు, ఎవరికి ఏ రకంగా లాభం చేకూర్చే అంశం కాదు. అయినా ఎందుకు వీటిని పెంచి పోషిస్తున్నారు? వాటి విషయంలో కొన్ని దేశాలు పెంచి పోషిస్తున్న దేశాల పట్ల ఎంతో అంత పరోక్షంగా వారికి మద్దతు కూడా ఉన్న సందర్భాలు కూడా కనపడుతున్నాయి. బొర్ర నరసింహగౌడ్ గారు. అందరికీ నమస్కారం. ప్రధానంగా పివి గారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 75 సంవత్సరాలుగా మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ అనేది పక్కలో బళ్ళెంలాగా తయారైంది. బేసికల్ ఏంటంటే మా డాక్టర్ భాషలో ఈ మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ 2 స్టేట్స్ థియరీ ఏదైతే ఉందో 2 దేశాలు ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజను ఇది ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ డెడ్ అన్నట్లుంది. అంటే 2 దేశాలు 3 దేశాలు ఏర్పడ్డాయి కానీ సమస్య పరిష్కారం కాలే. సెకండ్ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ అనేది రోగ్ స్టేట్. పాకిస్తాన్ పాలించట్లేదు. ఇందాక ఒక పార్టిసిపెంట్ చెప్పినట్లు భిన్న వాయిసెస్. ఆర్మీ ఒకటి మాట్లాడుతుంది, పొలిటీషియన్స్ ఒకటి మాట్లాడతారు, డిఫెన్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతారు, టెర్రరిస్టులు ఒకటి మాట్లాడతారు, కామన్ పౌరులు ఒకటి మాట్లాడతారు, క్రికెట్ ప్లేయర్లు ఒకటి మాట్లాడతారు. సో ఇట్ ఈస్ ఎ రోగ్ స్టేట్. ఇది క్రియేట్ చేయాల్సింది అవసరం ఏంటంటే బ్రిటను ఎప్పుడైతే ఇండియాకు ఇండిపెండెన్స్ ఇచ్చిందో భారతదేశం ఒక విశాలమైనటువంటి దేశం, ఒక సబ్ కాంటినెంటు, ఒక మహత్తర శక్తిగా ఎదిగే అవకాశం ఉందని ముందు చూపుతోని భారతదేశానికి పక్కలో బల్యంగా తయారు చేసింది. అదే కాకుండా ఏంటంటే పాకిస్తాన్ని అమెరికా యూజ్ చేసుకుంటుంది, చైనా యూజ్ చేసుకుంటుంది, ఇస్లామిక్ టెర్రరిస్టులు యూజ్ చేసుకుంటారు, బ్రిటన్ యూజ్ చేసుకుంటుంది, యూరోపియన్ యూనియన్ యూజ్ చేసుకుంటుంది. అదేంటంటే ఎవరికి కావాలంటే వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సోవియట్ యూనియన్ మీద చేయాలంటే ఆఫ్ఘనిస్తాన్ మీద ఒక టూల్ లాగా ఉపయోగపడుతుంది, ఒక ఆయుధం ఉపయోగపడుతుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం 75 సంవత్సరాలుగా మాకు వచ్చింది సావు ఒకటి ఉంది, అహింసో పరమో ధర్మ. ఇది సగం శ్లోకమే, ఇదేమో సగం శ్లోకమే. మొత్తం శ్లోకం ఏంటంటే అహింస పరమో ధర్మ, హింస ధర్మహింస తదైవచ అంటారు. అంటే అహింస అనేది పరమధర్మము, కానీ ధర్మాన్ని కాపాడటానికి చేసేటువంటి హింస అత్యుత్తమైనటువంటి ధర్మం అని. కానీ దాన్ని మనం చిన్నప్పటి నుంచి పాటించము. దాంతో ఏంటంటే ఇండియా అనేది ఒక సాఫ్ట్ స్టేట్ అయిపోయింది. ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్రం అంతా లేని బంగ్లాదేశు మన సైనికుల్ని తలలు నరికి పంపిస్తే మనం చూస్తూ ఊరుకున్నాం. ఈరోజు పాకిస్తాను మన దగ్గర ఫారెక్స్ నిల్వలు $686 బిలియన్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర $6 బిలియన్ ఉన్నాయి. ఒక నెల యుద్ధం చేయడానికి యావరేజ్గా తక్కువ 1,00,000 కోట్లు కావాలి. 15 రోజుల కంటే ఎక్కువ యుద్ధం పాకిస్తాన్ చేయలేదు. కానీ ఆ పాకిస్తాన్కు ధైర్యం ఎవరు? పక్కన చైనా వాడు. ఎందుకంటే భారత్కి ఎదుగొద్దంటే పాకిస్తాను మన మీద ఇండైరెక్ట్గా పాకిస్తాన్ మీద గన్ను పెట్టి మన మీద పేలుస్తారు. అక్కడ అవతల ఎక్కడ ఉందో టర్కీ వాడు,
ఇంకొందరు లక్కీలు ఏంటంటే మోడీ గారి ఒక దాతృత్వంతో ఇస్లామిక్ స్టేట్స్ అన్నీ ఇండియాతో బాగున్నాయి. అందుకొరకు ఏంటంటే ఇది శాశ్వత పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది. శాశ్వత పరిష్కారం అంటే ఈరోజు ఇందాక ఒకటే చెప్పినట్టు యావత్ ప్రజలు పార్టీలకు సిద్ధాంతాలకు మిగతా వాటికి అతీతంగా వీ షల్ బి వన్ నేషన్, రైట్, వీ షల్ బి వన్ నేషన్. ఎందుకంటే ఈరోజు మనం ప్రతి సంవత్సరం దాదాపు 8 లక్షల కోట్లు డిఫెన్స్ బడ్జెట్ కేవలం మెజార్టీ 80% ఈ పాకిస్తాన్ న్యూసెన్స్కు ఖర్చు పెడుతున్నాం. అందుకొరకు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలంటే వచ్చే ఒక 25 ఇయర్స్కు మనం అఫెన్స్ ఈజ్ బెస్ట్ డిఫెన్స్ అని మాకు ఒకటి ఉంటుంది. ఇదేంటంటే మాకు యుద్ధ నియమాల్లో చాణక్య నీతిలో కానీ కౌటిల్య నీతిలో కానీ అఫెన్స్ ఈజ్ బెస్ట్ డిఫెన్స్. మనం అఫెన్స్కు పోవాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి మద్దతు ప్రజల్లో నుంచి స్మాల్ టైం, షార్ట్ టైం, మీడియం టైం, లార్జర్ టైం. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యుద్ధం అనేది కేవలం సైనికుల మధ్య కాదు. యుద్ధం అనేది సైబర్ వార్ఫేర్ అవుతుంది, డ్రోన్ వార్ఫేర్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటిది బ్రహ్మాస్త్రము ఇండస్ రివర్ వాటర్ బాంబ్. ఈరోజు పాకిస్తాను 80% అగ్రికల్చరు, 60% హైడ్రో ఎలక్ట్రిసిటీ, ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద ఇండస్ట్రీస్ టెక్స్టైల్ కానీ గార్మెంట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ 1/3 ఆఫ్ ద జీడిపి మన ఇండస్ రివర్ మీద ఆధారపడింది. కానీ మనం ఏంటంటే మన చేతిలో ఆయుధం పెట్టుకొని ఎట్లా ఉందంటే 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ చేసి 1960లో ఇండియా దగ్గర ఉన్నది కేవలం $400 మిలియన్ ఫారెక్స్ రిజర్వ్. $400 మిలియన్ ఫారెక్స్ రిజర్వ్ 1960. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పాకిస్తాన్కు ట్రీటీ చేసి అక్కడ ఇండస్ రివర్ మీద మీరు డ్యాములు కట్టుకోండి, కెనాల్స్ కట్టుకోండి, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కట్టుకోండి అని మన దగ్గర ఉన్నదే మనమే అప్పుడు అడక తింటున్నాం. $400 మిలియన్ 40% పాకిస్తాన్కి ఇచ్చింది. రైట్. అందుకొరకు మనం ఏంటంటే దీన్ని ఒక ఆవేశంతో కాకుండా ఈ ప్రభుత్వం ప్రజలు వేరు కాదు, ప్రభుత్వం పార్టీలు వేరు కాదు. ఏ పార్టీలు ఏ సిద్ధాంతాలు వేరున్నా కూడా సింగిల్ హ్యాండెడ్గా శాశ్వత పరిష్కారం ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ, మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీరు అండ్ లాంగ్ టర్మ్ ఐదర్ ఇంటిగ్రేట్ పాకిస్తాన్ లేకుంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బెలూచిస్తాన్ సపరేట్ కావడానికి సిద్ధంగా ఉన్నది, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ సపరేట్ కావడానికి సిద్ధం ఉంది. ఎందుకంటే సామధాన భేద దండోపాయాలు ఉపయోగించుకోవాలి. మనకు ఆర్థిక స్థితి ఉంది, సైన్యం శక్తి ఉన్నది. డెఫినెట్లీ మనం ఒక లాంగ్ టర్మ్గా పోవటం అవసరమని నేను భావిస్తున్నా. డాక్టర్గా ఈ క్యాన్సర్కు శాశ్వత విముక్తి కావాలంటే సర్జరీ కావాలి, రేడియోథెరపీ కావాలి, కీమోథెరపీ కావాలి. అంతేగాని జ్వరం వచ్చినప్పుడు క్రోసిన్ టాబ్లెట్ చేస్తే నడవదు. ఎగ్జాక్ట్లీ. చిన్న బ్రేక్.